ఈరోజు అక్టోబర్ 2వ తారీఖున గాంధీజీని స్మరించుకుంటూ గాంధీ జయంతిని చేసుకుంటూ గాంధీ జయంతి సందర్భంగా నాకు తెలిసిన విధంగా చెప్పాలనే ఆలోచన ఉంది కాబట్టి చెప్పదలుచుకున్నాను. గాంధీజీ మన దేశం కోసం అనేక ప్రాంతాలు తిరిగి అనేక ఉద్యమాలలో పాల్గొని మరి నెహ్రూ గారిని ఎమ్మటేసుకొని చెప్పులు లేకుండా అనేక దేశాలు తిరిగిన అసలు మొట్టమొదటి వ్యక్తి మన గాంధీజీకి 13వ ఏట పెళ్ళయింది. ఆయన భార్య కస్తూరిబాయి. అదేవిధంగా నెహ్రూ గారిని ఎమ్మటేసుకొని స్నేహానికి ఆ రోజుల్లో మంచి విలువిచ్చి ఆయన వ్యక్తిత్వాన్ని సాటిన వ్యక్తి మన గాంధీజీ. ఎందుకంటే గాంధీ గారు నెహ్రూ గారి బిడ్డ అయిన ఇందిరాగాంధీ గారు అది ఆయన ఫిరోజ్ ఖాన్ని అంటే నేను ఎందుకు చెప్తానంటే ఇందిరాగాంధీ గారు ఫిరోజ్ ఖాన్ అనే వ్యక్తిని ప్రేమించింది కనుక ఆ ఫిరోజ్ ఖాన్ని దత్తత తీసుకొని ఫిరోజ్ గాంధీగా చేసి ఆయన మంచి స్నేహానికి ఎలవిచ్చిన మన గాంధీ మహాత్ముడు. అదేవిధంగా మరి అదే కాకుండా దేశ కోసం క్విట్ ఇండియా ఉద్యమాలు అనేకమైన ఉద్యమాల్లో పాల్గొని మన దేశాన్ని సాధించిన వ్యక్తి కాబట్టి ఈ అక్టోబర్ 2వ తారీఖున మనం గాంధీజీ జయంతిని జరుపుకుంటున్నాం. కాబట్టి మనం అందరం కూడా దేశభక్తిని ఏడకుండా మనం ఉన్న ప్రాంతాలని మనల్ని నమ్మిన ప్రజలకి మనకి దోచినంత న్యాయం చేయాలని నేను అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరి ముందు